హలో హాయ్ వెల్కమ్ టు ఇట్స్ రాధా గోపాలం ఛానల్. ఈరోజు వీడియోలో నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలలో ఒకటైన రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే నేను చేసిన విధంగా చేశారంటే ఇంట్లో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. రవ్వ లడ్డు కోసం నేను ఇక్కడ పెద్ద స్పూన్తో 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు ద్రాక్ష వేసి వేయించుకోవాలి. ఇలా జీడిపప్పు ద్రాక్ష వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఉప్మా రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ అంటారు కదా, 1 కప్పు రవ్వ వేసుకున్న తర్వాత ఒకసారి నెయ్యి కలిసే విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. రవ్వ నెయ్యి మొత్తం ఒకసారి బాగా కలిసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పైన దోరగా వేయించుకోవాలి. రవ్వ అయితే ఎర్రగా రంగు తిరగకూడదు, మంచి వాసన వస్తుంది మనకు వేగింది అని తెలవడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ విధంగా వేగితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి అరకప్పు కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన బాగా వేపుకోవాలి. ఇలా కొబ్బరి రవ్వ వేగిన తర్వాత ఇందులోకి నేను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు చక్కెర వేసుకుంటున్నాను. 1 కప్పు చక్కెర అయితే 1కి 1 కరెక్ట్‌గా సరిపోతుందన్నమాట. ఎక్కువ వేస్తే మరీ వెగుడు కొట్టేస్తుంది. ఇప్పుడు చక్కెర, రవ్వ, కొబ్బరి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలిసింది కదా, ఇప్పుడు దీన్ని బాగా ఇలా ప్రెస్ చేసేసి మూత పెట్టేసి 1, 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. 2 నిమిషాల తర్వాత తీసి మనం మళ్ళీ ఒకసారి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నేను మళ్ళీ 1 స్పూన్ అంత నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలబెట్టుకోవాలన్నమాట. మీరు ఇక్కడ మీకు ఇష్టమైతే ఒక చిటికెడంతా ఏలకుల పొడి కూడా వేసుకోవచ్చు. నాకు రవ్వ లడ్డులోకి ఏలకుల పొడి ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయలేదు. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి గోరువెచ్చటి పాలు వేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా పాలైతే సరిపోతుంది మనకు. నాకు ఈ రవ్వ మొత్తానికి ఒక 50 ml పాలు కూడా పట్టలేదన్నమాట. కొద్దిగా పాలు వేసుకొని కొద్దిగా కలుపుకుంటూ ఉండలు చేసుకోవాలి. మనము రవ్వ లడ్డుకి రవ్వ వేడిగా ఉన్నప్పుడే పాలు వేసి ఉండలు చేసుకుంటే మనకు పాలు అనేది చాలా తక్కువ పడుతుందన్నమాట. మనం గోరువెచ్చని పాలు వేస్తాం కదా, రవ్వ వేడిగా ఉంటుంది, చక్కెర కూడా వేయించాము వేడిగా ఉంటుంది కాబట్టి పాలకి వేడికి చక్కెర కరుగుతుంది, మనకు పాలు ఎక్కువ పట్టదన్నమాట. రవ్వ లడ్డూలు కూడా రౌండ్‌గా వచ్చేస్తుంది, చాలా ఈజీగా గుండుగా వస్తాయన్నమాట. చూసారు కదా, నేను చూపించిన విధంగా ఒకసారి చేయండి. టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుందన్నమాట రవ్వ లడ్డు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా కొత్తగా ట్రై చేయాలి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా అన్నవాళ్ళు కూడా ఇప్పుడు నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా అన్నమాట. మీకు టేస్ట్ అయితే అసలు అమేజింగ్. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా టేస్ట్ అంటే మీ ఫ్యామిలీ వాళ్ళని ఇంప్రెస్ చేయొచ్చు అన్నమాట, ఖచ్చితంగా ఫస్ట్ టైం చేసినా కూడా. ఇక నేనైతే మొత్తం రవ్వ లడ్డూలు అయితే చేస్తూ ఉంటాను. ఈలోగా మీరైతే కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.